వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీలి రంగులో నిండుదనం పాలపిట్టలో అమ్మతనం యువతనాన్ని నడిపించరణం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడుగు జనానికి ధైర్యం నింపా వలస జీవుల బతుకులు చూపా నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుపా కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా బడదం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీళ్లను మలుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డన అన్నల్లారా అణచబడ్డన అక్కల్లారా చెరచబడ్డన చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులంబాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల పోదాం ఆశయాలతో ముందుకు పోదాం పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి
అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే దైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే దైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా నువ్వున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర
ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వైఎస్ఆర్ ఆశయాలే తన ఈ గుండె చప్పుడై గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగరాసి రగులుచు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు న్యాయపు అక్రమాలు విరుచుబుక్కు రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా నమ్మి అప్పు తెచ్చే రైతన్నా ఉడొట్టి మాటలు ఇటుపాయే రాష్ట్రం కోసం పోరే చేసిన వీరులు ఏమాయే సింత జయ్యకే సిన్నక్క శర్మిలమ్మే అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే అన్నీ వృధా కేసీఆర్ డౌన్ డౌన్
కేసీఆర్ కేసీఆర్ ఎన్నుకున్న లేపరా మీకేమైంది టీఆర్ఎస్ వల్ల మీరు కేసీఆర్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చెప్పండి కొడతానాలే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అందరూ చెప్పండి కొడితే గంభీరంగా అనిపిస్తుంది కేసీఆర్ కి వినిపిస్తుంది అర్థమవుతుందా వెనుకున్నోళ్ళు మధ్యలో కూర్చుని అందరూ ఇక్కడ అందరూ కొట్టాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం సగం మందే కొడుతుర్రు కేసీఆర్ కి దెబ్బలు తరిగేట్లయితే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇంకా గట్టి కొట్టాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మీరు కేసీఆర్ కొట్టినట్లేదు ఇంట్లో రొట్టెలు చేసినట్టుగా అనిపిస్తున్నది కేసీఆర్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వద్దురా నాయన కేసీఆర్ పాలన 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 రైతులకిచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడదాం పోరాడదాం 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 రైతులకు అన్యాయం చేస్తే ఖబర్దార్ ఖబర్దార్ 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 వర్దిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అందరు గట్టిగా అనాలమ్మా మహిళల రాజ్యం రావాలంటే మీరు అందరు చేతులెత్తి గట్టిగా అనాలి కేసీఆర్! అందరు చేతులెత్తాలి గట్టిగా కేసీఆర్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ కేసీఆర్ 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 టిఆర్ఎస్ కేసీఆర్ 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 జై షర్మిలక్క జై జై షర్మిలక్క అందరు పిడికిలు బిగించానండి ఒకసారి ఎట్లా అంటారు కాబోయే గట్టిగా ముఖ్యమంత్రి చేతులెత్తాలి. షర్మిలక్క జై షర్మిలక్క కాబోయే ముఖ్యమంత్రి షర్మిలక్క జై షర్మిలక్క కాబోయే ముఖ్యమంత్రి జై షర్మిలక్క షర్మిలక్క జై షర్మిలక్క జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ కేసీఆర్ డౌన్ డౌన్ 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 చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ 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 కొట్టాలి. చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ ఎన్నుకున్న వాళ్ళు కొడతలేరు కదా చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ 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 జోహార్ రైతమర వీరులకు జోహార్ 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 రైతమర వీరులకు జోహార్ రైతమర వీరులకు జై జవాన్ చెప్పండి అందరు కొట్టాలి జై జవాన్ జై కిసాన్ 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 జై తెలంగాణ అంటే వైఎస్ఆర్ తెలంగాణ అనాలి అందరు వైఎస్ఆర్ అనాలి వైఎస్ఆర్ తెలంగాణ ఎవరు అనకపోతే అది మీకే శాపం జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ అందరు అనాలి జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ స్థానిక రైతు గజ్జి సైదులు గారు మాట్లాడతారు. అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి
యాడ అడిగేసినా కూడా మా చెల్లెలికి రాకూడదు. సపడి కొట్టండి. మా నాయన చేసే పనులు మా చెల్లె చేస్తుంది. ఏ ఇంటికి రేకులు లాపడొద్దు. ఏ ఇంటికి రేకులు లాపడొద్దు. చెప్తా ఆయన చెప్తా నాకు. నమస్కారం. ఏ రైతుకు కూడా పట్టా భూములు రాకుంటుండేవో ఆ పట్టా భూములు మా చెల్లె తీసుకొచ్చే అధికారం నేను చూపెడతా. నేను ఇస్తాను అధికారం. చెల్లె నేను చెప్తాను ఇదే మాట. ఏ రైతు కూడా బాధపడొద్దు. ప్రతి ఒక్క రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరో రైతు ఖలీల్ గారు మాట్లాడతారు. అక్క అమ్మా తను వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిలక్క. ఒక్క నిమిషం అన్న. తను మాట్లాడిన తను అని ఉన్నానా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని. ఓకే జై షర్మిలక్క, జై షర్మిలక్క, జై షర్మిలక్క. వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం. హలో కుమార్ అక్క అన్న సౌండ్ పెట్టండి కొంచెం. రెండు పెంచు. హలో అక్క, నమస్తే అక్క. నా పేరు జలీలు. పక్క పంచాయతీ అక్క. పెనగడప గ్రామం అక్క. భద్రాద్రి జిల్లా అంటే సింగరేణికి గుండెకాయ అక్క. గతంలో 2009లో మా భూములు పోయినాయి అక్క. సింగరేణి భూనిరాశితి గ్రామం అక్క మాది పెనగడప అక్క. అయితే 170 యాక్ట్ చట్టం వల్ల పట్టాదారులకే డబ్బులు ఇచ్చి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా కలిసినాం అక్క. మాకు LTR కేసులు పెట్టి డబ్బులు ఇంతవరకు నష్టపరిహారం వేయలేదక్క. ఇప్పుడు మళ్ళీ రేపు ఇక్కడ పక్కన పాలిటెక్నిక్ గ్రౌండ్లో భూసేకరణ కోసం కొత్త ఓసీ ప్రాజెక్టుల కోసం మళ్ళీ మా పంచాయతీలో భూసేకరణ కూడా మళ్ళీ జరుపుతున్నారక్క. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు KTPS కొత్తగూడెం ధర్మల్ది ఆ జీవో తీసుకొని పోయి కలిసినామక్క. వాళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగాలు ఇచ్చారక్క. సింగరేణిలో కనీసం భూములు పోయిన రైతులకి కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మాకు ఉపాధి కల్పించట్లేదక్క. ఈ యొక్క డిమాండ్ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. భూములు పోయిన వాళ్ళకి కంపల్సరీ సింగరేణిలో మాకు పర్మనెంట్ ఉపాధి కల్పించాలని కోరుతున్నామక్క. థ్యాంక్ యూ. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం. వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం అండి. 5 ఈరోజు పాదయాత్రగా బయలుదేరి మన దగ్గరికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత మన సోదరి మన ఇంటి ఆడపడుచు మరి షర్మిలక్క గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి నా యొక్క మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారి పరిపాలనా విధానం, ఆయన చేసేటువంటి వ్యతిరేక విధానాలను వ్యతిరేకరిస్తూ ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి మ్యాక్సిమం ఒక 65 రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వృద్ధులకి వితంతు పెన్షన్లు కానీ అలాగే వికలాంగులకి పెన్షన్లు కానీ ఇచ్చిన దాఖలు లేవు. 2014 జూలై 2వ తారీఖున ఏర్పడినటువంటి తెలంగాణ మనం ఒకటే ఆశించుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలని. నీళ్లు వేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి పునాదుల మీద ఈరోజు రంగులు మార్చి చెప్పుకుంటున్న వాటి గొప్పలు మరి కేసీఆర్ గారి. ఈరోజు కాళేశ్వరం అంటున్నారు, ఆ రోజు చేవేల ప్రాణహిత చేవేల అని చెప్పేసి 2004లో పునాది చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా. ఇంకో విషయం, కరెంటు ఉచితం అంటే బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది నాయకులు అన్నారు. ఈరోజు కరెంటు మనకి ఉచితంగా ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. జోహార్ జోహార్.
పాదయాత్ర సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తిరువురు ప్రాంతంలో వచ్చినప్పుడు ఒక విలేజ్లో ఎవ్వరూ లేకపోతే ఒకటే ఫ్యామిలీకి చెట్టు కింద ఉండి అయ్యా మీరు వస్తారని చెప్పి నేను ఎదురు చూస్తున్నా అని చెప్పి చెదోడు వాదోడుగా ఉన్నందుకు సీఎం అయిన తొలిసారే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని మరి ఆ ఇక్కడికి వచ్చి ఆయన స్థితిగతులను ఆరాధించి అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉన్నది. పాదయాత్ర అంటేనే ఒక ఆషామాషా పాదయాత్ర కాదు. పాదయాత్ర చేసిన వాళ్ళకి ఎండలో తిరిగిన వాళ్ళకి అర్థమైంది అది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్ అన్న, తర్వాత షర్మిలక్క. జై షర్మిలక్క. జగన్ అన్న గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రలో ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసినటువంటి షర్మిలక్క గారికి హృదయపూర్వకంగా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఇది రెండోసారి నేను పాదయాత్రలో పాల్గొనడం. ఇంతకుముందు పోర్టు నెంబర్ దగ్గర పాదయాత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2009 సార్ చనిపోయిన తర్వాత 2011లో పాదయాత్ర బయలుదేరినప్పుడు మన కొత్తగూడెంలో వచ్చినప్పుడు అప్పుడు పాల్గొనడం జరిగింది. తర్వాత ఇప్పుడు పాల్గొనడం జరిగింది. ప్రధానమైన సమస్యలు గ్రామంలో 1/70 యాక్ట్ ఉన్నటువంటి గిరిజన గ్రామం, ఇందులో పోడు భూములోకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 60 మంది రైతులకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తప్ప మళ్ళీ ఇంతవరకు వాటి జోలికి పోలేదు. 60 మంది రైతులు కూడా మన పక్క గ్రామం లక్ష్మీపురం తండాలో ఉన్నారు. మరి ఇక్కడ కూడా 170 యాక్ట్ రావాలి, పోర్సీ ల్యాండ్లో పట్టాలు ఇవ్వాలి, అనుభవదారులుగా ఉన్నటువంటి వారిని కౌలుదారులుగా ఉన్నటువంటి వారి అందరినీ కూడా మనిషికి ఎంతైతే భూమి ఉందో ఆ భూమిని మొత్తం పట్టా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ ముందుంచుతున్నాము. అదేవిధంగా పెన్షన్లు మంజూరు చేయాలి. రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా ఒక పెన్షన్ ఇవ్వలేదు, అట్లనే ఒక హౌసింగ్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి చాలా విమర్శలు ఉన్నాయి. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. 1,00,000 రూపాయలు ఒకేసారి సంతకం పెట్టి రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. ఆ మహానేత ఒక ఆశయాలను పునికిపుచ్చుకొని ఈరోజు తెలంగాణలో నా రైతు బిడ్డలు, నా యొక్క సోదరులు సోదరమణులు అందరూ కూడా బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆకలి తీర్చడం కోసమే ముందుకు వచ్చినటువంటి షర్మిలక్క గారిని మరి మనం అభినందించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కౌలు రైతును ఆదుకోని కేసీఆర్. జోహార్ వైఎస్ఆర్. కౌలు రైతును ఆదుకోని కేసీఆర్. కౌలు రైతును ఆదుకోని కేసీఆర్ మనకొద్దు. కౌలు రైతును ఆదుకోని కేసీఆర్ మనకొద్దు. పోడు భూములకు పట్టాలు ఇవ్వని కేసీఆర్ మనకొద్దు. పోడు భూములకు పట్టాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు. పోడు భూములకు పట్టాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు. కేసీఆర్. డౌన్ డౌన్ కేసీఆర్. హలో అన్న, రైతులందరికీ నా నమస్కారాలన్న. నా పేరు గుగ్లోత్ కిషన్, జులూర్పాడు మండలం, మాది గాంధీనగరం గ్రామం. సార్, నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను మీ ముందలంటే, నేను 5 ఎకరాలు కౌలుకి చేసి వచ్చాను. ఆ రోజు నాడున మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక రైతుకు గుర్తుపు ఉండేది. ఇప్పుడు మా శరిమలమ్మ వచ్చినప్పుడు ఈ రకంగా గుర్తు దక్కిందమ్మ మనందరికీ. ఇగో చూడండి, తోటలు మొత్తం ఎండిపోయిన ఫోటోలు చూడండి అందరూ. 10 లక్షలు పెట్టుబడి, 1 కాదు 2 కాదు. కేసీ గారికి ఏ మాత్రం కళ్ళు కనిపించట్లేదు. ఎంతసేపు మన శరిమలమ్మకి, జగన్ అన్నకి ఇవన్నీ విమర్శలు చేయటం తప్పితే ఏది రైతు బాధ అనేది ఎవరు కనబడట్లేదు కేసీఆర్కి. అందుకే మన తల్లి, మన శరిమలమ్మ తల్లి మన కష్టాలు, మన కన్నీళ్ళు అన్నీ తీర్చడానికి వచ్చింది. దయచేసి కౌలు రైతులు, మన మామూలు రైతులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శరిమలమ్మ బాటలోనే మన అందరం నడుద్దాం అని అందరికీ సెలవు తీసుకుంటూ జై షర్మిలక్క. జై షర్మిలక్క. నా పేరు బోడా బాబండి. మా నాన్నగారు పేరు చంద్రు. మేము ట్రైబ్స్ అండి. షర్మిలక్క గారు మన గ్రామానికి పాదయాత్రకు వచ్చి రైతు గోస అనే సదస్సు పెట్టినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. జై షర్మిలక్క. అయితేనండి, ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు, నేను ఒక కౌలు రైతును. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కౌలు రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కల్తీ ఇత్తనాలు వస్తున్నాయి. మిర్చి ఇత్తనాలు కానీ, పత్తి ఇత్తనాలు కానీ కల్తీ ఇత్తనాలు వస్తున్నాయి.
కల్తీ ఇత్తనాలు వస్తున్నాయి. మార్కెట్లో వచ్చిన కల్తీ ఇత్తనాల గురించి కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదండి. రైతు బంధు అని పెట్టాడు. రైతు బంధు ఎవరికండి? అది భూస్వాములకే, ఇంకా భూస్వాములు అవుతున్నారు. కానీ పేద రైతులకి అది ఉపయోగపడదండి. ఎందుకంటే మార్కెట్లో ప్రతి రైతు అప్పుల సమస్యల నుండి బయటపడాలంటే, వారి సమస్యలు తీరాలంటే గిట్టుబాటు ధర కల్పించాలండి. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిట్టుబాటు ధర కల్పించకుండా జనాల్ని మోసం చేస్తున్నారు. కొలిబలి మాటలు చెప్తూ రైతులను ఆదుకోవట్లేదు. యాసంగి వేసినప్పుడు ప్రతి గింజను కొంటానని వాగ్దానం ఇచ్చారు, మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు ఒడ్ల కొనక రైతులు పండి నోటికొచ్చిన పంటను గిట్టుబాటు ధరలు లేక రైతులందరూ చాలా గోసపడుతున్నారండి. గింజను కొనట్లేదు, ఢిల్లీ వెళ్తున్నారు, ఆ దేశాలు ఈ దేశాలు తిరుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? గిట్టుబాటు ధర కల్పిస్తే ఇప్పుడు అప్పుల పాలై చనిపోతున్న రైతులలో 90% కౌలు రైతులేనండి. కౌలు రైతులను కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు. నేను కూడా ఒక కౌలు రైతులండి. నేను ఒక 4 ఎకరాలు కౌలుకు తీసుకొని ప్రతి సంవత్సరం పత్తి మిర్చి పండిస్తూ ఉంటాను. పండిన కొద్ది పంటలో కౌలు పెట్టుబడులు పోను ఏదో చాలని బ్రతుకులలో జీవిస్తూ ఉండేవారము. నా బాధ కూడా ప్రజలందరికీ షర్మిలక్క గారికి తెలియాలని చెప్తున్నానండి. సమయం లేదు, దయతో నన్ను మరణించండి. అయితే గత 2 సంవత్సరాలు పంటలకు తెగులొచ్చి, కల్తీ ఇత్తనాలలో ఏమో కానీ పంటలకు తెగులొచ్చి పంటలు పండకుండా తీవ్ర నష్టపోయి 6 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యానండి. అప్పులు ఇచ్చిన వారు ఊకోరు కదండి. అప్పులు ఇచ్చిన వారు ఇంటి చుట్టూ తిరుగు అప్పుల కోసము వారు ఇబ్బంది పెడుతున్న సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం కోరి కలెక్టర్ ఎంఆర్ఆవు గారికి దరఖాస్తు చేసుకున్నానండి. ఎంఆర్ఆవు గారు విఆర్ఓ గ్రామ ఆర్ఐ గారు వచ్చి మా గ్రామంలో మా గురించి ఎంక్వైరీ చేసి మా గ్రామ ప్రజలను మా గురించి వాస్తవాలను అడిగి ప్రభుత్వ సాయం కోసమని ఎంఆర్ఆవు గారు లెటర్ రాసి కలెక్టర్ గారికి పంపించారండి. ఇది ఎంఆర్ఆవు గారి లెటర్ అండి. ఇది ఎంఆర్ఆవు గారి లెటర్. ఎంఆర్ఆవు గారి లెటర్ని పరిశీలించి కలెక్టర్ గారు సెక్రటరీకి పంపించారండి. ఇది కలెక్టర్ గారి లెటర్ అండి. ఇది కలెక్టర్ గారి లెటర్. సరే, సెక్రటరీ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ నా బాధలు చెప్పుకుంటూ ప్రభుత్వ సహాయం కావాలి, ఆర్ఐ విఆర్ఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి రాశారు, నాకు ప్రభుత్వం సాయం చేయండి, ఉపయోగం లేని వాటికి కోట్లు గవర్నమెంటు మొత్తం రిలీజ్ చేసి మరి భూస్వాములలో కాంట్రాక్టులు బాగుపడుతున్నారు. నేను ఒక రైతును కదా, కౌలు రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు, అయినా నేను నష్టపోయానంటే సెక్రటరీలో నీకు ప్రభుత్వ సహాయం రాదని చెప్పారండి. ఇప్పుడున్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి నా సమస్య చెప్పిన ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మళ్ళీ రాసి సెక్రటరీకి పంపించారండి. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్. అయినా కానీ ఈ కలెక్టర్ గారి లెటర్ చూసి కూడా వారు ఏమన్నారంటే, ఎంతమంది కలెక్టర్ రాసినా ప్రభుత్వ సహాయం రాదు, కౌలు రైతులు చనిపోయినా కానీ ఆ కేసీఆర్ పట్టించుకోరు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? కేసీఆర్ కౌలు రైతులు ఓట్లు కేసీఆర్ వద్దా? కౌలు రైతులు ఓట్లు వేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కౌలు రైతును ఆదుకోని కేసీఆర్, కౌలు రైతును ఆదుకోని కేసీఆర్, రైతుల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్, సబ్సిడీ రుణాలు ఇవ్వని కేసీఆర్. సరేనండి, ఎక్కువ సమయం లేదు, ఎండలో చాలామంది నిలబడుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, గౌరవనీయులకి, మన మేడం గారికి చాలా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఇక మా కుటుంబానికి ఇక మేడం గారే దిక్కండి. జై షర్మిలక్క. ఆదుకోవాలి కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ప్రభుత్వం కౌలు రైతులను వెంటనే. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత. జై షర్మిలక్క, జై షర్మిలక్క, జై షర్మిలక్క, జై షర్మిలక్క. చెక్. అంతేనా? దిస్ ఇస్ ద బెస్ట్. సౌండ్ పెంచండి అన్న. సౌండ్ చెక్ చెక్ చెక్. అంతేనా? చెక్. 4. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో గరీపేట గ్రామంలో మేము పాదయాత్ర చేస్తుండగా రైతు గోస ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన గరీపేట్ గ్రామస్తులందరికీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి రైతన్నకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది.
ఈరోజు తెలంగాణలో రైతుని అసలు మనిషిగానే చూస్తున్నారా? మనిషిగా విలువనిస్తున్నారా? రైతుకు ఏమాత్రమైన గౌరవం ఉందా? రైతు నష్టపోతే రైతు కష్టపడితే ఏ విధంగానైనా ఏ పాలకులైనా వచ్చి కనీసం పరామర్శిస్తున్నారా? అయ్యో నీకు నష్టం వచ్చిందా అనన్నా అడిగేవాడున్నాడా? ఇప్పుడు ఆ అన్న పేపర్లు చూపించాడు. ఆఫీసు నుంచి ఆఫీసు తిరిగి ఆ పేపర్లు సెక్రటేరియట్ అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే మేము డబ్బులు ఇవ్వము అని తిరస్కరించారు. అసలు ఆ పేపర్లు అక్కడికి వెళ్ళడానికే నెలలు సంవత్సరాలు పట్టుంటుంది. తీరా అంతకాలము అంత కష్టపడి పేపర్లు అంతవరకు పంపించగలిగి వచ్చిన సమాధానం మేము సాయం చెయ్యము అని. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రతి రైతు ముఖాన చెప్తున్న మాట ఇదే, నేను మీకు సాయం చెయ్యను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మిమ్మల్ని ఆదుకోను, మీరెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది కాదా ఈరోజు వాస్తవం? కేసీఆర్ గారికి కళ్ళు ఉండి కనిపించక, చెవులు ఉండి వినిపించక ఈరోజు ఫామ్ హౌస్లోనే భోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు రైతులు ఎందుకు అప్పుల పాలయ్యే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? పట్టించుకునే నాదుడు లేకనే కదా. కేసీఆర్ గారేమో రైతులు కోటీశ్వర్లయ్యారంటున్నారు, కార్లలో తిరుగుతున్నారంటున్నారు. నిజమేనా? రైతులు కోటీశ్వర్లయ్యారా? కార్లలో తిరుగుతున్నారా? మీరే సమాధానం చెప్పాలి. బతుకులు మీయే గనుక మీకే అర్థమవుతుంది. ఈరోజు కేసీఆర్ గారి వల్ల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోగా కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల ఈరోజు రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకసారి 2 సార్లు కాదు అప్పుల పాలయ్యింది. ప్రతి సంవత్సరము ఇదే తీరు, పంట తర్వాత పంట ఇదే తీరు, నష్టం మీద నష్టం, అప్పుల మీద అప్పులు, మిత్తి మీద మిత్తి. ఇదే కదా జరుగుతుంది. తలెత్తుకొని తిరగలేక, నష్టాలు భరించలేక, అప్పులు తట్టుకోలేకే కదా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ విధంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు? 25,000 రూపాయలు ఇచ్చే పథకాలన్నీ బంద్ పెట్టి కేవలం 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేనేదో గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు. 25,000 ఇచ్చే పథకాలు బంద్ పెట్టాడు. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఉచిత ఎరువులు అన్నాడు లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, యంత్రలక్ష్మి లేదు, పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు మన రాష్ట్రంలో. ఇలా ప్రతి రైతుకు 20,000-25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఈరోజు ముష్టి ఇచ్చినట్టు 5,000 ఇచ్చి రైతు బంధు కింద నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. అది సరిపోతుందా? అది సరిపోకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్తే ఆ రుణం అలాగే ఉండిపోతే బ్యాంకుల్లో ఇప్పుడు వచ్చిన రైతు బంధు కూడా దానికే సరిపోతుంది. ఇక కేసీఆర్ గారు ఇచ్చిందేమిటి? కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఏమిటి? ఒక చేత్తో ఇవ్వడము, ఇంకో చేత్తో తీసుకోవడమేనా? ఒక చేత్తో రైతు బంధు అని ముష్టి 5,000 ఇస్తున్నాడు, మళ్ళీ ఇంకో చేత్తో బ్యాంకు వాళ్ళు ఆ రుణం మీద వడ్డీకనేది పట్టుకుంటున్నారు. ఇక రైతుకు మిగిలిందేమిటి? అసలు 5,000 దేనికి సరిపోతుంది? విత్తనాలకు సరిపోతుందా? ఎరువులకు సరిపోతుందా? మిత్తిలకు సరిపోతుందా? దేనికి సరిపోతుంది? కూలీలకు సరిపోతుందా? అసలు రైతుకు ఈరోజు ఆదుకునే ఆసరానే లేకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులైతే ఇక చెప్పుకోనే అవసరం లేదు. అసలు కౌలు రైతు అంటే ఎవడు? వ్యవసాయాన్ని నమ్ముకున్న అతి పేద రైతు, వ్యవసాయమే నమ్ముకున్న భూమి లేని అతి పేద రైతు కౌలు రైతు. తెలిసిందల్లా వ్యవసాయం, కానీ అప్పుల పాలైపోయి భూములు అమ్మేసుకున్న వాళ్ళు. చేతిలో భూమి లేదు, కానీ తెలిసిన పని వ్యవసాయం మాత్రమే. అలాంటి వాడు కదా కౌలు రైతు. ఇక బతకడానికి వ్యవసాయం చేయాలి, కానీ చేతిలో భూము లేక పక్కనోడి దగ్గర కౌలుకు తీసుకునేవాడు కదా కౌలు రైతు.
కౌలు రైతు కనీసం మనిషిగా అన్నా చూస్తున్నాడా కేసీఆర్ గారు? కౌలు రైతుకు కనీసం మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవేవి లేకపోయినా కూడా, కౌలు రైతు బంధు, రుణాలు ఇవేవి లేకపోయినా కూడా కౌలు రైతు మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నాడు. అంటే కౌలు రైతుకు తెలిసింది వ్యవసాయం గనుక వ్యవసాయమే చేస్తాడు కదా. మరి అలాంటి వాణ్ణి ఆదుకుంటున్నాడా? రైతులలోనే అతి పేదవాడు కౌలు రైతు అయితే రైతులను ఆదుకొని కేసీఆర్ గారు రైతులనే 5,000 ఇచ్చి ఆదుకుంటున్నాడే. మరి కౌలు రైతులను ఇంకెంత ఇచ్చి ఆదుకోవాలి? ఎంత ఇస్తే సరిపోతుంది? కానీ కనీసం కౌలు రైతుని రైతుగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు. రైతు కూలీల పరిస్థితి ఏమిటి? హమాలి పని ఎలా ఉంది? డబ్బులు ఇస్తున్నారా? రైతు కూలీలుగా మీకు ఎంత కూలీ వస్తుంది? 200, 250 వస్తుంది. ఖర్చులు ఎలా ఉన్నాయి? నూనె ఖర్చు ఎంత? గ్యాస్ ధర ఎంత? ఎలా బతుకుతున్నారు? మహిళలు ఎలా బతుకుతున్నారు? పత్తి మిర్చి ఏరడానికి వెళ్తున్నారు. దేనికైనా సరిపోతున్నాయా? రైతుకొచ్చే రాబడే లేకపోతే కూలీలు ఎలా పెరుగుతాయి? కూలీలు పెరగపోతే రైతు కూలీలు ఎలా బతుకుతారు? ఇంతింత ఖర్చులు, ఇంతింత మోపెడు ఖర్చులైతే ఎలా బతకాలి? రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో బియ్యంతో పాటి నూనె, గోధుమలు, చక్కెర, పప్పు, ఉప్పు, కారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారా? ముష్టేసినట్టు బియ్యం ఇస్తున్నాడు. సరిపోతుందా? ఇది కాదా ఈరోజు మహిళల సమస్య? పట్టించుకునేవాడు ఉన్నాడా? కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఒక చేత్తో ఇవ్వడం, ఇంకో చేత్తో తీసుకోవడం. ఒక చేత్తో రైతు బంధు ఇస్తున్నాడు, ఇంకో చేత్తో ఆ రైతు బంధుకు వచ్చిన డబ్బులు మిత్తికి పట్టుకుంటున్నారు. ఒక చేత్తోనేమో పెన్షన్లు ఇస్తున్నాడు, ఇంకో చేత్తో మళ్ళీ అప్పులుంటే ఆ అప్పులకు కూడా పెన్షన్ డబ్బులే పట్టుకుంటున్నారు. ఒక చేత్తో ఏమో బియ్యం ఇస్తున్నాడు, ఇంకో చేత్తో ఏమో మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోయి మళ్ళీ మీరే ఆ డబ్బులు పెట్టి మిగతా వస్తువులన్నీ కొనుక్కోవాలి కనుక ఆ డబ్బులు కూడా పోయాయి. ఇక వచ్చిందేమిటి? మహిళలు బాగుపడేదేలాగా? మహిళలు ఆర్థికంగా నిలబడేదేలాగా? రైతులు బాగుపడేదేలాగా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండరా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా? రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టలేదా? రాజశేఖర రెడ్డి గారు రైతుకొచ్చిన ప్రతి కష్టంలో ఆదుకోలేదా? ఏ పంట పండించినా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. అందుకే కదా వ్యవసాయం పండుగ అయ్యింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, బోర్లు వేసుకుందామంటే కూడా సహాయం ఉండే. పంట నష్టపోతే పంట నష్టపరిహారం మద్దతు ధర కంటే ఇంకా గొప్పగా ఉండే. అలా ఉండి కదా ఆ రోజుల్లో రైతులు బాగుపడ్డారు. ఆ రోజుల్లో రైతులు ఎంత బాగా బతికారు. మరి ఈ రోజున్న రైతులకి ఏమిటి పరిస్థితి? కాదా? రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకని చచ్చిపోతున్నారు? వాళ్ళ ఇల్లు బంగాలు వాసాలై చచ్చిపోతున్నారా? కాదు కదా. అమ్మా, ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మోసపోయారు. మళ్ళీ మోసపోకండి. ఈరోజు తెలంగాణలో ఏ వర్గమైనా బాగుపడిందా? విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, మీకు ఇల్లైనా, భూములైనా ఏ రకంగానైనా కేసీఆర్ గారు న్యాయం చేశారా? ఇక్కడున్న అన్న చెప్తున్నాడు భూములకు పట్టాలు ఇవ్వట్లేదమ్మా అని. ఈ భూములు మావే అమ్మా, తరతరాలుగా మేమే అనుభవిస్తున్నాం, కానీ మాకు పట్టాలు లేవు అని. ఈరోజు కేసీఆర్ గారు కనీసం వాగ్దానం చేసినవి కూడా నిలబెట్టుకోలేకునున్నాడు. అంత చేతగాని ముఖ్యమంత్రి కింద మనం అందరం బతుకుతున్నాం. ఈరోజు సంవత్సరాల తరబడి తాతలు ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకున్న భూములకు కూడా పట్టాలకు దిక్కులేదు, లేవు. కనీసం అందరికీ పెన్షన్లు వస్తున్నాయా అంటే కనీసం అందరికీ పెన్షన్లు కూడా లేవు. ఇంట్లో ఒకరికిస్తే
ఇంకొకరికి లేవు. పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలి కదా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమిటి అర్థం? అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండండి అనా? వాళ్ళ ఆకలి వేరైనప్పుడు, వాళ్ళ తిండి వేరైనప్పుడు, వాళ్ళ మందులు వేరైనప్పుడు పెన్షన్ ఇద్దరికీ ఇవ్వాలి కదా. పెద్ద కొడుకు లక్షణం ఒకరికే ఇవ్వడమా? అంటే ఇది పెద్ద కొడుకు చేసే పనేనా? ఆలోచన చేయండి. ఈరోజు ఏదైనా సక్రమంగా నడుస్తుందా? ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్లులు ఎక్కువేసి, వసూళ్ళు ఎక్కువేసి ఆ ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పీక్క తింటున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు వేసి పీక్క తింటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పీక్క తింటున్నాయి. కేసీఆర్ గారికి జబ్బు వస్తే మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి, ఎక్కడికక్కడికో సెలవుకి వెళ్ళాలి, రోజులుగా తరబడి అక్కడే ఉండాలి, బాగు చేయించుకోవాలి. కానీ సామాన్య ప్రజలకు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఎమర్జెన్సీ వార్డులో ఏమో ఎలుకలు ఉంటాయి, జనరల్ వార్డులో కుక్కలు ఉంటాయి, స్పెషల్ వార్డులో పిల్లులు ఉంటాయి, డాక్టర్లు ఉంటాయి, నర్సులుంటే మందులు ఉండవు. కానీ మనం మాత్రం అక్కడికే వెళ్ళాలి, అక్కడే వైద్యం చేయించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేయలేదా? ఎంత వైద్యమైనా, పెద్ద ఆపరేషన్లైనా కార్పొరేట్ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా రాజశేఖర రెడ్డి గారు చేపించలేదా? మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. కేసీఆర్ గారి మాటలు నమ్మి ఈరోజు రైతులు నిండా మోసపోయారు. రైతులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. ఒక్క సంతకం యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని తెలిసి కూడా కేసీఆర్ గారు కేంద్రంలో సంతకం పెట్టాడు, మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమని. ఆయన చేసిన ఒక్క తప్పుడు సంతకంకు ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారు. ఎంతమంది రైతులు బిక్కుమనుకుంటూ పంట వేసుకొని కూడా కొంటాడా లేదా అని బతికారు. ఇంకెంతో మంది రైతులు అసలు పంటే మానేసుకున్నారు. పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాలలో వరేస్తే ఈ యాసంగి కేవలం 35 లక్షల ఎకరాలే వరేశారు. అంటే 17 లక్షల ఎకరాలులో రైతులు అసలు వరే వేయకుండా బీడు భూముల్లో వదిలేశారు. అంటే ఆ 17 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయారు. దాంతో ఆ కూలీలకు పని లేక వాళ్ళు నష్టపోయారు. తప్పు కేసీఆర్ది కాదా? కానీ శిక్ష ఎవరికి పడుతుంది? రైతులకు పడుతుంది. తప్పు కేసీఆర్ గారి చేస్తే ఈరోజు శిక్ష రైతు అనుభవిస్తున్నాడు. కేసీఆర్ గారి సంతకం రైతుల పాలిట మరణ శాసనమైంది. కేసీఆర్ గారు సంతకం పెట్టి బాయిల్డ్ రైస్ ఇస్తామని సంతకం పెట్టి రైతులందరినీ బాయిలో తోశాడు. మళ్ళీ రక్షించండి అని మళ్ళీ ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడాడు. పెద్ద యోధుడులాగా ఢిల్లీకి వెళ్ళి నేను ఇది పీకొస్తాను, అది పీకుతాను, ఎలా కొనరో చూస్తాను, వాళ్ళ మెడలు ఉంచుతాను అని ఢిల్లీకి వెళ్ళాడు. రోజుల తరబడి అలా అక్కడ గడిపిన తర్వాత తీరా చేసింది ఏమిటయ్యా అంటే ఏదో కొండరాగం తీసి ఆఖరికి పాడిందేదో పాట అన్నట్టు కేసీఆర్ గారు చేసిందేమిటి, సాధించిందేమిటి? ఏమీ లేదు. చేతులీపుకుంటూ మెడ దించుకొని ఏదో వాళ్ళ మెడలు ఉంచుతానని వెళ్ళిన వాడు ఈయన మెడలు దించుకొని ఓటమి నప్పుకొని తిరిగి వచ్చాడు కేసీఆర్ గారు. తీరా చూస్తే ఏమైంది అంటే మన రాష్ట్రం పరువు, మన రైతుల పరువు, మన రైతులను ముంచుడు ఇదే చేసింది కేసీఆర్ గారు. ఏమి సాధించాడు కేసీఆర్ గారు? చేసింది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఏం చేసినా ఆయన రాజకీయాల కోసమే చేస్తాడు. ఆయనకు రాజకీయంగా ఆయనకు మేలు అనుకుంటే చేస్తాడు, లేకపోతే చేయడు. కేసీఆర్ గారి ఆలోచన అంతా ఆయన కోసం, ఆయన రాజకీయం కోసం, ఆయన కుటుంబం కోసమే మాత్రమే. ఈరోజు తెలంగాణలో ఏ వర్గం బాగుపడింది? ఏ వర్గమైనా బాగుపడిందా? రైతులు, విద్యార్థులు, యువకులు ఏ వర్గమైనా బాగుపడిందా? ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పితే ఎవ్వరికీ మేలు జరగలేదు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్నీ ఇన్ని ఉన్నాయా? ఇదే ప్రాంతంలో చూస్తున్నారు. ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూస్తున్నారా? పాపం ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు. ఏదైనా సమస్య కోసమని వెళ్తే ఆడవాళ్ళను
మానసికంగా క్షోభకు గురి చేసి పడుకోమని అడిగి ఇంత నానా హింసకు గురి చేస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఈరోజు యథేచ్ఛగా రోడ్డు మీద బాగా తిరుగుతున్నాడు. అంటే కేసీఆర్ గారికి బాధ్యత లేదా? కేసీఆర్ గారికి శిక్షించాల్సిన అవసరం లేదా? అంటే ఈ బాధ్యతలు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? పాలకులే ఇలా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? పాలకుల వల్లే హాని అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేలే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి? కేసీఆర్ గారు మన పక్షం ఉన్నాడా లేకపోతే టీఆర్ఎస్ కోసం ఉన్నాడా? ఎవరి కోసం ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు? టీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల మొన్న పేపర్లో చూసాం, తల్లి కొడుకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు. పోడు పట్టాల కోసం ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంతమంది మహిళలను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి వాళ్ళు లాఠీలతో కొట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు. ఆఖరికి కాలు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పాలనలో బతుకుతున్నాము ఈరోజు తెలంగాణలో. అవసరమా? కేవలం మీరు ఓట్లు వేశారు గనుక వాళ్ళు మితిమీరి మదం ఎక్కువై ఈరోజు ఇలా పరిపాలన చేస్తున్నారు. పెన్షన్ వస్తలేదవ్వా? అయ్యో, వచ్చిన పెన్షన్ బంద్ అయిందా? అయ్యో, అలాగే ఉందవ్వా. కేసీఆర్ పాలన అలాగే ఉంది. మీరందరూ బుద్ధి చెప్పాలి. బుద్ధి ఉంటే కదా, బుద్ధి ఉంటే కదా, బుద్ధి లేదు కదా. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు, వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా అంటే సినిమా టికెట్ల కోసం కూడా లైన్లలో నిలబడి చచ్చిపోతున్నారు కదా అని అంటున్నాడు. అంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు మంత్రులు. ఇంకొక ఎమ్మెల్సీ అంటాడు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమైనా అంటే అంట వరి కట్టలతో కొట్టాలట. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అంటే వరి కట్టలతో కొట్టాలట. మరి కేసీఆర్ గారిని ఏ కట్టలతో కొట్టాలి, ఏ చీపురుతో కొట్టాలి? కేసీఆర్ గారి తప్పుడు సంతకం వల్ల ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారే. మరి ఆ తప్పుడు సంతకం చేసిన కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి? కేసీఆర్ గారు చేసిన ఒక్క తప్పిదానికి ఈరోజు 10 లక్షల టన్నులు వడ్లను పాపం తక్కువ ధరకే టన్నుకు 6,000, 600, 700 నష్టపోయారే. మరి అందుకు గాను కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి? ఈరోజు 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోకుండా మానేశారే. కేవలం కేసీఆర్ గారు చెప్పిన ఒక మాటకు అన్ని లక్షల ఎకరాలలో వరి వేసుకోకుండా రైతులు నష్టపోయారే. మరి కేసీఆర్ గారిని ఏ చెప్పులతో కొట్టాలి? కేసీఆర్ గారు ఆయన కుటుంబం ఏమో బాగుండాలి, రైతులేమో ఆగమైపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇది కదా జరుగుతున్నది తెలంగాణలో. అమ్మా, కేసీఆర్ గారు గత 8 ఏళ్లగా ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం ప్రతిపక్షం లేకపోవడం, ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఏం లాభం? బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఇచ్చారా? ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎన్ని వేలు ఇచ్చారు మన బిడ్డలకు? ఎవ్వరే కానీ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం. అమ్మా, అక్క, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి తీసుకురావడం కోసం. మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ
చేయటం కోసం మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత రైతు కూలీల, కౌలు రైతులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, అది కూడా ఆ మహిళ పేరు మీద, ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం. ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ భూములకు పట్టాలు రావాల్సిన మీ భూములకు పట్టాలు మేము మీ చేతుల్లో పెడతామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. మాట మీద నిలబడే ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడం కోసమే ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మీరు ఆశీర్వదించండి. మేము మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, రైతన్నలందరికీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి మీ అందరూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మా కోసం మీ పనులు మానుకొని సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, రైతన్నలందరికీ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. నీలి రంగులో నిండుదనం, పాలపిట్టలో అమ్మతనం, యువతనాన్ని నడిపించరణం, మహిళలకే ప్రాధాన్యతనం, మాట తప్పని మహాగుణం, తెలంగాణకు గొప్పవరం, భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. పడుగు జనానికి ధైర్యం నింపా, వలస జీవుల బతుకులు చూపా, నిరుద్యోగులకు అండగా నిలువ, యువతరాన్ని ముందుకు నడుపా, కార్మికుల కన్నీళ్లను తుడ్చా, నిరుపేదల తల రాతను మార్చా, నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా పడదాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. నీళ్లను మలుపా, పాడి పంటలకు ప్రాణం పోయా, మద్దతు ధర రైతన్నలకీయ, వ్యవసాయాన్ని పండుగ చేయ, కొత్త కొత్త పరిశ్రమల కోసం, చేతి వృత్తుల చేయుత కోసం, సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వ తెలంగాణ కోసం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. పడ్డన అన్నల్లారా, అణచబడ్డన అక్కల్లారా, చెరచబడ్డన చెల్లెల్లారా, మోసపోయిన ఓ దళితుల్లారా, కోయగోండు లంబాడిల్లారా, బీసీలు మైనార్టీల్లారా,
సాయబు బాటల పోదాం, ఆశయాలతో ముందుకు పోదాం. పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. మోగే డప్పుల మైదం, డోలు దెబ్బల రాగం వైదం, నంగార బేరై లడాయి చేద్దాం, కుడుమోతల నాదం వైదం. ఊరు వాడ తండా కూడం ఒక్క తాటిపై నడిపిద్దాము. సకల కలలకు ప్రాణం పోసి పోరు సైరను వినిపిద్దాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. సింగరేణిలో సిరులం వైదం, రామగుండముల వెలుగుల మైదం, చీకటైన తెలంగాణ బతుకులో వెలుగులు చూపే దారుల మైదం. ఉత్తర తెలంగాణ పురుముల మైదం, దక్షిణ తెలంగాణ దండును గడదాం. కోట్లాది తెలంగాణ బిడ్డల హక్కుల కోసం పోరును చేద్దాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. ఉద్యమాల తొలి పొద్దుల మౌదం, యుద్ధ భూమిని ఏకం చేద్దాం. షర్మిలక్కతో అడుగులు వేద్దాం, జనసైన్యం వై పరుగులు పెడదాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గడప గడపకు మోసుకపోదాం. దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా. గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, తెలంగాణలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, తెలంగాణలా. రాజంటే సేవకుడని అర్థమయ్యేలా, ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా. రాజంటే సేవకుడని అర్థమయ్యేలా, ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా. స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా, ఓ షర్మిలా రాయిలా, మహారాణిలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, తెలంగాణలా.
దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా. జెండా నగరై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీలి రంగులో నిండుదనం పాలపిట్టలో అమ్మతనం యువతనాన్ని నడిపించరణం మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి బడుగు జనానికి ధైర్యం నింపా వలస జీవుల బతుకులు చూపా నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుపా కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా బడదం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీళ్లను మలుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డన అన్నల్లారా అణచబడ్డన అక్కల్లారా చెరచబడ్డన చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులంబాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల
కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి
రాగి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా. అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వైఎస్ఆర్ ఆశయాలే తన ఈ గుండె చప్పుడై గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర. గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణ
కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు